చంపే లేదా నువ్వు చచ్చిపో. ఏంటండి ఇది? జరిగింది గుర్తు చేసుకుంటే ఇలా తాగుతూ కూర్చుంటారా? బై వచ్చేసావు. కమాన్ ప్లీజ్ సిట్ డౌన్. ఓ పెగ్గే చెప్తా. ఏంటండి ఆ పిచ్చి పిచ్చి మనం మాటలు? ఓపెన్ గా వదలండి. మాట్లాడుకోవాలి. ఒక బాటిల్ పెగ్గే. వదలండి. డాడీ, ఏంటి పిచ్చి పని? మీరిద్దరూ ఒకటే. మీరు నాకు అన్యాయం చేస్తున్నారు. నేను చచ్చిపోతా. మగాడు చస్తానండు చంపుతానంటాడు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? ఓ లక్కీ గాడు. అయితే లక్కీని చంపు, నీ ప్రాబ్లం సాల్వ్. లక్కీగా ఏంటే చంపమని అలా పంపించావు? లక్కీ అమ్మా మాయ చేస్తాడు. రేయ్ పెళ్లి కూతురు లేపుకెళ్ళిపోతున్నాడు, పట్టుకోండ్రా. నాకు మస్తు భయం వేస్తుంది లక్కీ. భయపడకూడదునా? వదినా సౌండింగ్ బాగుంది. లక్కీ నిజంగా నేను మీ అన్నని గంత ప్రేమిస్తున్నా అంటవా? ప్రేమించకపోతే ఇన్ని సంబంధాలు ఎందుకు రిజెక్ట్ చేస్తావు? నాకు నచ్చక రిజెక్ట్ చేసినా, ఇది కూడా ఫోర్స్ చేస్తే ఒప్పుకున్నా. అంతేగాని నాకు నచ్చి కాదు. నీ మనసులో మా అన్నయ్య ఉన్నాడు కాబట్టి నీకెవరు నచ్చట్లేదు వదినా. అంతేనట? అంతే. ఇటు ఇటు. ఏదేదో చెప్పి తోలుకుపోతున్నావు. నువ్వు చెప్తే నమ్మాలనిపిస్తుంది. అసలు మీ అన్న ఇంకా నన్ను ప్రేమిస్తుండా? అయ్యో నీకోసం పోలీస్ ఆఫీసర్ కూడా అయ్యాడు వదినా. నేను ఎప్పుడు చెప్పలేదే. ఏ నీకు పోలీస్ అంటే ఇష్టం లేదా? ఇష్టమే. మరి అందుకే అయ్యాడు. అయితే చలో. అమ్మో, ఖచ్చితంగా దొరికేస్తాం. రా, రా. దేవుడా, కరెక్ట్ టైంకి వచ్చారు మావయ్య. అర్థం కాలేదు. బుల్లెట్స్ అయిపోయాయి. అయిపోయినా జంపు. చంపా. రేయ్, వీడెవడో వాళ్ళకి హెల్ప్ చేయడానికి వచ్చాడు. ముందు ఈయనే చేయండి రా. వేసేయండి. మావయ్య, త్వరగా రండి. ఎవరు తరుపుకు వస్తున్నారు? ఈ అమ్మాయి తాలూకు మనుషులు. ఈ అమ్మాయి ఎవరు? కనబట్లేదా? పెళ్లి కూతురు లేపుకొస్తున్నాను, పరిగెత్తు. ఓ అమ్మాయి. ఇంకా ఎంతమంది రైనాగా? మావయ్య మీకు ప్రశ్నలు కావాలా ప్రాణాలు కావాలా? ప్రాణాలు. మరైతే పరిగెత్తండి. మావయ్య త్వరగా ఎక్కండి. మావయ్య, మావయ్య, వదలొద్దు. ఇది పెట్టాలి, కొట్టండి. క్యాచ్. అవుట్. ఏంది లక్కీ, మీ ఇంటికాడ గిన్ని కార్లున్నాయి? హలో, మీ ఆయన ఏసీపీ అమ్మా, అప్పడాలు అమ్ముకున్నాడు కాదు. మినిమం ఇన్ని కార్లు ఉంటాయి. రే 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 రే, ఎక్కడికి వెళ్ళావురా? ఫోన్ కూడా ఆఫ్ ఉంది. అది సర్లేగానే మన కొంప ముందండి ఎన్ని కార్లు ఉన్నాయి? పెళ్లి చూపులరా? నా పర్మిషన్ లేకుండా నా పెళ్లి చూపులు ఎందుకు పెట్టారు? నీ కాదు, మీ అన్నయ్య. సస్తే ఒప్పుకోడు. తాంబూలాలు కూడా మార్చేసుకున్నా. దేవుడా, ఏం మాట్లాడతావు నువ్వు? అయినా ఎన్ని రోజులను ఒప్పుకోకుండా ఉంటాడు? ఐజీ గారి సంబంధం. ఐచి సంబంధమా? ఇక మిగిలిందల్లా మంచి ముహూర్తం చూడడమే. పంతులు గారు మీరు కానివ్వండి. అయ్యా వచ్చే నెల 20వ తారీఖున దివ్యమైన ముహూర్తం ఉన్నది. అయితే నాకోకే. నాకు ఓకే కాదు. నేను ఉన్నాను అనుకున్నారా, చచ్చాను అనుకున్నారా? నాకు చెప్పకుండా ఈ సంబంధం ఎలా ఫిక్స్ చేస్తారు? నా పరిస్థితి ఏంటి ఇప్పుడు? వాడే మా చిన్నబ్బాయి. నువ్వేనా? నీ గురించి అందరూ చెప్పినారబ్బి. మీ ఇంట్లో గొప్పనివి నువ్వేనటనే. మీ గురించి కూడా అందరు చెప్పినారు అబ్బి. ఊర్లో బెస్ట్ బిస్కెట్ మీరేనటనే. నువ్వు గీకడం ఆపు. ఆ అబ్బి గురించి పట్టించుకో మాకు. కావాలంటే లాటి బిసుకో. ఇప్పుడు నేను ఏ మోహం వేసుకుని బయటికి వెళ్ళాలరా? రేయ్ రేయ్, ఎక్స్ట్రా లాపరా. నువ్వు ఇలా కెలుగుతావని తెలుసు, అందుకే నువ్వు లేని టైంలో సెట్ చేశా. దేవుడా, కొంప ముంచే కదరా. ఏయ్, గీ కార్ ఎవరిదో తెలుసా? ఏసీబీ గారిది. ఆయన కాబోయే వైఫ్ నేను. చల్బట్ ఇది బాగా కరెక్ట్ అయిపోయింది. ఒరేయ్, ఒరేయ్. ఒరేయ్, ఒరేయ్. నాకేం చెప్పొద్దు, నాకేం చెప్పొద్దు. నేను ఏసీబీ వెళ్ళాలని ఫిక్స్ అయిపోయినా. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నా పెళ్లి చెడగొట్టినట్టు మీ అన్నయ్య పెళ్లి చెడగొట్టి మీ అన్న నాకు ఇచ్చి పెళ్లి చేయి. చెప్పు, ఏదో చేస్తానని చెప్పు. చేస్తాను 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 చేస్తాను.
చేస్తావా? చేస్తా శ్వేత. ఒరేయ్! దేవుడా! చేత కాదురా, వదిలేయ్ పిలు. వదిలితే చెప్తా. వదిలా! అబ్బో, ఇది చంపేసినట్టుంది. అర్జెంట్కి పెంచదాన్ని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఓకే శ్వేత బే.